హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూష క్రియేషన్స్. ఈరోజు అయితే 0 to 6 months బేబీది లంగా అండ్ బ్లౌజ్ ఉంటుంది కదండి, పట్టుపవిడ, అది కటింగ్ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 4 foldings వేసుకుంటున్నాను అనమాట. అంటే కరెక్ట్గా నీట్గా స్ట్రైట్గా రావడం కోసం అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనం 4 foldings చేసుకున్న తర్వాత లెంత్ తీసుకోవాలండి. లంగా లెంత్ ఎంత కావాలనుకుంటున్నామో అంతవరకు పెట్టుకోవాలి. నేనైతే నాకు ఒరిజినల్ మెజర్మెంట్ అయితే 12 అలా రావాలి, బట్ నేను పట్టీ పెడదాం అనుకుంటున్నాను. మళ్ళీ ఒకవేళ కొంచెం పెద్దగా అయినా కూడా విప్పుకోవడానికి వచ్చేటట్లుగా. సో అందుకని చెప్పేసి నేను 17 inches అలా తీసుకుంటున్నానండి. అలా తీసుకొని ఒక 2.5 inch అట్లా ఫోల్డ్ చేసి పట్టీ పెట్టేసుకుంటే ఏంటంటే 5 inch క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఆ విధంగా 17 inches పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే 17 inches పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. సో నీట్గా కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే లైనింగ్ వచ్చేసి నేను 1 meter ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇందులోనే ఏంటంటే బాడీకి మనం లంగా బాడీకి క్లాత్ వేస్తాం కదా, సో అదొచ్చేసి 7 inches తీసుకోవాలన్నమాట. సో నేనైతే 7 inches అలా పెట్టుకుంటున్నాను. 7 inches సరిపోతుందండి ఆల్మోస్ట్ 0 to 6 months వాళ్ళకి. సో ఆ విధంగా నేను అక్కడ వరకు కటింగ్ చేసుకుంటున్నాను. అది తర్వాత కట్ చేస్తాను, కానీ ముందైతే ఇది కటింగ్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనకి లంగాకి లైనింగ్ వేసుకుంటాం కదా, దానికి మెజర్మెంట్ కోసం అని చెప్పేసి ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట. సేమ్ ఇది కూడా మనం ఇందాక ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో సో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని నేను దానికి 17 inches తీసుకున్నాను కదా, సో దీనికి వచ్చేసి 16 inches అట్లా తీసుకుందాం అనుకున్నాను. బట్ మళ్ళీ 17 తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కింద ఫోల్డింగ్స్ అది కొంచెం ఎక్కువ పెట్టేస్తే సరిపోతుందిలే, కొంచెం మందంగా వస్తుంది అనేసి. సో ఈ విధంగా తీసుకోవాలండి. కటింగ్ అయితే మనకి లంగా కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు లంగాకి మనం బాడీ వేస్తాం కదా, సో అదొచ్చేసి 7 inches తీసుకున్నాం కదా, సో అది కటింగ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా 1 inch ఓపెనింగ్స్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ 1 inch ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డ్ చేస్తాం కదా, సో నేను ఎక్స్ట్రా వేయకుండా ఇదే క్లాత్ ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని 1 inch ఎక్కువ తీసుకున్నాను అనమాట. నెక్ వెడల్పు వచ్చేసి ఏంటంటే ఇది 3.5 తీసుకుంటున్నానండి. అలానే ఆర్మ్ హోల్ లెంత్ కూడా 3.5 తీసుకున్నాను అనమాట. సో సరిపోతుందండి, మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా లంగా బాడీ కంటే, అందుకని చెప్పేసి నేను ఆ విధంగా తీసుకున్నాను అనమాట. సో ఇది నెక్ వచ్చేసి ఏంటంటే నేను 1.5 inchకి ఒక 2 points ఎక్స్ట్రా వెడల్పు తీసుకున్నాను అనమాట. అలానే లెంత్ వచ్చేసి 3.5 అలా తీసుకుంటున్నాను. 3.5 తీసుకుంటే సరిపోతుందండి. సో ఆ విధంగా అయితే నెక్ రౌండ్ తిప్పేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే పెట్టేస్తున్నాను అనమాట. సో అలానే బాడీ అప్ చెస్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళకి 4.5 అట్లా తీసుకుంటే సరిపోతుందండి. సో ఓవరాల్ మనకి 18 inches అలా వస్తే సరిపోతుంది అనమాట. సేమ్ నడుము దగ్గర కూడా అదే విధంగా తీసుకోవచ్చు. సో అలానే ఖర్చు వచ్చేసి ఏంటంటే ఒక 2 inches పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అక్కడికి ఆర్మ్ హోల్ కర్వ్ తిప్పేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. సో నేనైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే పెట్టేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం పైకైనా కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. పిల్లల బాడీని బట్టి కట్ చేసుకోవాలి అనేది ఏమి ఉండదన్నమాట. 0 to 6 months లోపు వాళ్ళకైతే ఈ మెజర్మెంట్స్ ఈజీగా వచ్చేస్తాయండి ఆల్మోస్ట్. సో ఆ విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇదేంటంటే ఒరిజినల్ పార్ట్ బ్లౌజ్ది నేను చూపిస్తున్నాను అనమాట. జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ వేయించామండి దానికి వచ్చేసి. సో దీనికి బ్లౌజ్కి అయితే ఏంటంటే మనం ఇందాక లంగా బాడీకి ఎలా అయితే 4 foldings చేసుకున్నామో సేమ్ అదే విధంగా దీనికి కూడా చేసుకోవాలన్నమాట. నేను బ్లౌజ్కి వచ్చేసి ఏంటంటే ఓవరాల్ 8 inches అలా తీసుకుందాం అనుకున్నానండి. సో అందుకని వచ్చేసి దీనికి కూడా ఏంటంటే షోల్డర్ వచ్చేసి 4 తీసుకోవాలన్నమాట. బ్లౌజ్కి వచ్చేసి దీనికి మనం ఫోల్డింగ్స్ చేయం కదా, సో అందుకని చెప్పేసి 4 తీసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ కూడా 4 తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా కర్వ్ తిప్పుకొని మనం ఎంత అయితే బాడీకి తీసుకున్నామో అదే విధంగా దీనికి కూడా తీసేసుకోవచ్చు అనమాట. నేనేం చేస్తున్నానంటే దీనికి ఫ్లవర్ వేయించాను కదండి, సో ఆ విధంగా ఫ్లవర్ దగ్గరికి నాకు ఒక 7 inches అలా వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను. 7.5 అట్లా వచ్చేస్తే ఏంటంటే కింద కొంచెం జస్ట్ ఒక 1.5 inch అట్లా ప్రిల్ ఇద్దాం అనుకుంటున్నాం అనమాట. మీకు కుట్టిన తర్వాత థంబ్నెయిల్ ఆల్రెడీ చూసేసే ఉంటారు కదా, బ్లౌజ్ ఆ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి నేను ఓవరాల్ నాకు 8.5 అట్లా వస్తే సరిపోతుంది అనుకున్నాను అనమాట. నేను అందుకని ఖర్చులతో కలిపి 7.5 అట్లా వచ్చేలాగా తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం కింద పైపింగ్ వేస్తాను కదా, పైపింగ్ వేసి ప్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను. సో దానికి మనకి ఖర్చు పోతుంది, పైన షోల్డర్ దగ్గర ఖర్చు పోతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఆ విధంగా తీసుకుంటున్నాను అనమాట. దీనికి షోల్డర్ వచ్చేసి 2 inches తీసుకుంటున్నానండి వెడల్పు వచ్చేసి నెక్కి. అలానే డీప్ వచ్చేసి ఏంటంటే 3 తీసుకుంటున్నాను అనమాట. ఇందాక మనం
లంగా బాడీకి 3 తీసుకున్నాం కదండి. 3 తీసుకొని ఏంటంటే డబుల్ ఫోల్డింగ్ చేశాం కదా, సో కొంచెం క్లాత్ ఎక్కువ ఫోల్డ్ అయిపోతుంది అనమాట. సో దీనికైతే నేను 3 తీసుకుంటున్నాను, జస్ట్ పైపింగ్ వేసేస్తున్నాను దీనికి. సో అందుకని చెప్పేసి 3 తీసుకుంటున్నాను అనమాట. సో ఆ విధంగా అయితే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను సేమే పెట్టేస్తున్నానండి, చిన్నపిల్లలే కదా సరిపోతుందనమాట. సో ఆ విధంగా అయితే ఎక్స్ట్రా మార్జిన్ తోటి కటింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ వేర్ చేసుకుంటున్నాను అనమాట. క్లాత్ వేర్ చేసేసుకొని కొంచెం ఒక 1/4 ఇంచ్ వెడల్పులో మన హుక్స్ పట్టి కాజా పట్టి దీనికి సపరేట్ వేస్తాను అనమాట నేను. సో అందుకని ఒక 1/4 ఇంచ్ వెడల్పు తీసేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. చూపిస్తున్న విధంగా నీట్గా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకుంటున్నానండి. సేమ్ ఇప్పుడు ఇదే మనకి ఒరిజినల్ మీద పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. అంటే నేను ఫ్లవర్ వేయించుకున్నాను కాబట్టి అది ఎగ్జాక్ట్ ఎక్కడికి వస్తుందో చూసి పెట్టుకొని వేసుకుంటున్నాను. హ్యాండ్స్ అయితే నేను ఇప్పుడేం కటింగ్ చేయట్లేదండి. హ్యాండ్స్ ఏంటంటే జస్ట్ చిన్న బుట్ట హ్యాండ్ కానీ లేదా ప్రిల్ కానీ ఇద్దాం అనుకుంటున్నాను, క్లాత్ సరిపోయిన దాన్ని బట్టి. సో అందుకని హ్యాండ్స్ అయితే కటింగ్ చేయదలుచుకోవట్లేదు. సో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. బాడీ పార్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని తీసుకొని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. నా వీడియో కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూసుకొని ఎంత వస్తుంది అనేది కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి చిన్న పిల్లలకు కాబట్టి క్లాత్ కూడా అక్కడక్కడికే ఇచ్చారండి. ఇంకొంచెం పెద్దగా ఉంటే ప్రిల్స్ పెట్టడానికి అది ఇంకా బాగుండేది. సో ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ ఇందులో ఎక్కడ మనకి క్లాత్ మిగలలేదనమాట. సో ఆ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ మిగిలిన గ్రీన్ క్లాత్ ఉంది కదా, నేను అది బాడీ పార్ట్స్కి ప్రిల్స్ పెట్టేశాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనకు ఆ బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డర్ని ప్రిల్స్ లాగా పెట్టి హ్యాండ్స్కి ఇచ్చేసాను. సో ఆ విధంగా నేను కటింగ్ చేసేసుకున్నానండి. మీకు స్టిచ్చింగ్ పార్ట్ కూడా పెడతాను, బట్ అందులో నాకు బ్లౌజ్ది హాఫ్ పార్టే షూట్ అయిందనమాట. మిగిలిన హాఫ్ పార్ట్ అది మిస్ అయిపోయిందండి. మీరు కావాలి అని అంటే కనుక స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఓవరాల్గా అయితే కటింగ్ ఈ విధంగా అయితే చేసేసుకున్నాను అనమాట. నేను ప్రిల్ ఎంతవరకు పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటే 1.5 ఇంచ్ అలా రావాలనుకుంటున్నాను కదా, 1.5 2 లోపు రావాలనుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను 3.5 4 వరకు తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. అది మనం ఏంటంటే ఫోల్డింగ్ చేసి కుట్టుకొని తిప్పేసి ప్రిల్ పెడతాం అనమాట. అందుకని మనం ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో దానికి డబల్ తీసుకోవాలి. సో అందుకని నేను ఆ విధంగా క్లాత్ ఎంత ఉంది చూసుకొని దానికి అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నానండి. సో ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఓవరాల్గా మీకు నా కటింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అర్థమైందనే అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.